రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో హైదరాబాద్ మరో స్థాయికి వెళ్లనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఫోర్త్ సిటీలో ఈ సమ్మిట్ జరగనుండడంతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు భారీగా రానున్నాయని, తద్వారా ఫ్యూచర్ సిటీ శరవేగంగా దూసుకుపోనుందని ఆశిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఫోర్త్ సిటీ దేశంలోనే బెస్ట్ సిటీగా అభివృద్ధి చెందనుండడంతో ఇక్కడ భారీగా నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ స్టోరీని చూసేద్దామా? 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2047. గ్లోబల్ సమ్మిట్ 2047తో ఫ్యూచర్ సిటీ ప్రమోషన్. అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమ్మిట్. 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం. గ్లోబల్ సమ్మిట్తో ప్రపంచానికి పరిచయం కానున్న ఫ్యూచర్ సిటీ. రానున్న 22 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై గ్లోబల్ సమ్మిట్లో చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8న స్థానిక జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా మూసి పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్వేగా ఏ విధంగా ఉంటుందో ఈ డాక్యుమెంట్ వెల్లడిస్తుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. రీజనల్ రింగ్ రోడ్ రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతుందో సవివరంగా వివరించనున్నారు. బాపుఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్ట్లు, మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్మించే రేడియల్ రోడ్ల నిర్మాణంతో తెలంగాణ ముఖ చిత్రం ఎలా మారిపోనుందో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో భవిష్యత్తులో తెలంగాణను సమూలంగా మార్చే ప్రణాళికలను ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పనుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ ప్రతిష్ట మరో స్థాయికి వెళ్లనుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ ను భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించడం ద్వారా ఫోర్త్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్న దూరదృష్టి కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు, అధిపతులు, ఆర్థికవేత్తలు, పలు రంగాల ప్రముఖులు విచ్చేస్తుండటంతో భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వస్తువుల ఏర్పాటుకు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువు కానుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే 5 ఏళ్లలో దేశంలో బెస్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలవగా వచ్చే ఏడాది కాలంలో పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య ప్రాజెక్టులు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.